ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నడిపించే నాయకుడు కావాలా, నరరూప రాక్షసుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. నేటితో ప్రచారానికి తెర. సాయంత్రం 6 గంటల వరకు అవకాశం. 144 సెక్షన్ అమల్లో ఉంది. బహిరంగ సభలు నిషేధించాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడి. నంద్యాలలో సినీ నటుడు అల్లు అర్జున్ సందడి. వేలాది అభిమానులు ఘన స్వాగతం. ప్రజాగణం బహిరంగ సభకు భారీగా జనసేన నాయకులు, కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు. నంద్యాల పట్టణంలో గల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నడిపించే నాయకుడు కావాలో, నరరూప రాక్షసుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో శనివారం మధ్యాహ్నం స్థానిక రాజ్ థియేటర్ సర్కిల్లో జరిగిన ఎన్నికల సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తా అంటున్నాడని, ఇడుపులపాయలోని నీ తండ్రి సమాధి వద్ద ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా బాగుంటుందని ఎద్దేవా చేశారు. చెల్లి చీర మీద సెటర్లు వేయడం జగన్కే చెల్లిందని చంద్రబాబు అన్నారు. పెద్ద సైకో తాడపల్లిగూడెంలో ఉంటే చిన్న సైకో నంద్యాలలో ఉన్నాడని, పవన్ కుటుంబ సభ్యుడైన అల్లు అర్జున్ ఎన్నికల్లో తన ఇంటికి పిలుపునించుకుని జనసేన జెండాలతో స్వాగతం పలికించుకుని నీచ రాజకీయానికి పాల్పడ్డాడని అన్నారు. ఇది సండే ఎమ్మెల్యే దిగజారుడు రాజకీయమన్నారు. జగన్ కు కూల్చడం తప్ప నిర్మించడం తెలియదని, అందుకే ప్రజావేదికను కూల్చాడన్నారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని, ఇల్లు లేదని చెప్పే జగన్ కు ఇక జైలే ఇల్లు కాబోతుందన్నారు చంద్రబాబు. అమరావతిని నాశనం చేశాడని, 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. జగన్ గెలిస్తే మీ జీవితాలు నాశనం అవుతాయని హితవు పలికారు. 70% పోలవరం పనులు పూర్తి చేసిన ఘనత తనకే దక్కుతుందని, ఈ పనులు పూర్తయి రాయలసీమకు నీరు అందించాలని అనుకున్నారని తెలిపారు. నంద్యాలలో రోడ్డు వెడల్పు చేసిన ఘనత తమదేనని, 1400 ఇళ్లు నిర్మిస్తే వాటికి జగన్ రంగులు వేసుకున్నాడని, మీకు 10 రూపాయలు బటన్ నొక్కి 100 రూపాయలు లాగుతున్నాడని అన్నారు చంద్రబాబు.
ప్రత్యేకంగా శాఖాలు నడిచాము. మైనార్టీ అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా కళ్యాణం కోసం చేసామని చెప్పి అవును సోదరులారా, మరి ఆటోనగర్ ఎవరు తీసుకొచ్చారు రాష్ట్రంలో? ఆటోనగర్ తీసుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. 99% హామీలన్నీ పూర్తి చేశారంట. చేశారా? చేశారా? నేను కట్టిన ఇల్లు రంగుల పిచ్చోడు రంగులు వేసుకున్నారు కానీ మీకు ఇచ్చారా తమ్ముడు? ఇది ఎక్కడ పిచ్చో నాకైతే అర్థం కాలేదు. ఎక్కడ కరెంటు పోలు పడిస్తే దానికి రంగు, లేకపోతే ఎక్కడ శ్మశానం ఉంటే దానికి కూడా ఒక రంగు, ప్రతి ఒక్క దానికి రంగులు వేసుకున్నారు. రంగులు పిచ్చోడు రంగులు వేసుకుని నేను మొత్తం మార్చేశారని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నా మళ్ళా మీ అందరికీ, మళ్ళీ నంద్యాల అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం ఎన్డీఏ వల్లనే అవుతుంది. ఇంకో పక్క మీ అందరికీ 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. రెండంగా అభివృద్ధి చేశారు, అభివృద్ధిని పరిగెత్తించారు, ఆదాయాన్ని పెంచారు. పెంచిన తర్వాత 100 సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. దేశంలోని 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన బాధ్యతనాది. నేను అడుగుతున్నా, నాకు 78 నుంచి రాజకీయ అనుభవం ఉంది. ఇప్పటికి 10వసారి ఎమ్మెల్యేగా మళ్ళా పోటీ చేస్తున్నా, 9వసారి పోటీ చేస్తున్నా. కానీ నా జీవితంలో ఇలాంటి చేతగాని దర్శమ్మ ఒక సైకోని ఎప్పుడూ ముఖ్యమంత్రిగా చూడలేదు. నేను ఎప్పుడూ మీకోసమే పనిచేస్తున్నా. కోవిడ్ వచ్చినప్పుడు కూడా వర్చువల్ సమావేశాలు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలు సోమవారం జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. బహిరంగ సభలు, రోడ్ షో తరహా ప్రచారం ముగిసినా ఇంటింటి ప్రచారాలు గడువు ముగిసింది. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. ఫిర్యాదుల కోసం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సహా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఆర్ఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ప్రజలు అక్కడ ఫిర్యాదు చేయొచ్చు. పోలింగ్ రోజున ఇబ్బందికర ఘటన జరిగితే సియాప్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. పోలింగ్ రోజు 13వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది ఉండాలి. 5 గంటల 30 నిమిషాలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాలి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఓటర్లు క్యూలో ఉంటే స్లిప్పులు అందిస్తారు. బయటి ప్రాంతాల వారు వెళ్లిపోవాలి. ఓటు హక్కు లేని వారు, ప్రచారాల కోసం పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన వారు శనివారం సాయంత్రంలోగా వెళ్లిపోవాలి. నేటి రాత్రి 7 గంటల నుండి 144 సెక్షన్ అమలు. నంద్యాల పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి 7 గంటల నుండి 14వ తేదీ రాత్రి 7 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ సభలు నిషేధించామని, గుంపులుగా వెళ్లడానికి అనుమతి లేదని, పోలింగ్ కేంద్రాల సమీపంలో వినియోగానికి అనుమతి లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సో దీంట్లో ఈ 72 అవర్స్ వెరీ క్రూషియల్. ఈ 72 అవర్స్లో మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం ఒకసారి మీ ద్వారా పొలిటికల్ పార్టీస్కి, కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా ప్రజానికానికి కూడా చెప్పదలుచుకున్నాము నేను అండ్ ఎస్పీ గారు. సో మనం ఇప్పుడు రిగార్డింగ్ ఎలక్షన్ సంబంధించి మనకు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ప్రతి పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కూడా మనకు 2 బ్యాలెట్ యూనిట్లు వాడాల్సిన అవసరం వస్తుంది. దాని ప్రకారంగా మనం అడిషనల్ బ్యాలెట్ యూనిట్లు కూడా తెప్పించుకొని వాటిని చెక్ చేయించుకొని కమిషనింగ్ చేసి ఇప్పుడు ఆర్ఓ లెవెల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. సో దే ఆర్ రెడీ ఫర్ డిస్బర్స్మెంట్. సో మన జిల్లాలో
12వ తేదీన డిస్బర్షన్ జరుగుతుంది త్రూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎట్ RO హెడ్ క్వార్టర్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనము కౌంటింగ్ హాల్స్ అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ RGM అండ్ శాంతిరామ్ కాలేజీలో మనం 6 కాన్ఫరెన్స్ సంబంధించి పెట్టుకున్నాము. పాణ్యం సంబంధించి ఈ నంద్యాల పార్లమెంటరీ కాన్ఫరెన్స్ సంబంధించి కర్నూలులో అది కౌంటింగ్గా కానీ స్ట్రాంగ్ రూమ్ కానీ అక్కడ పెట్టడం జరిగింది. సో తర్వాత మనకి ఈ 72 అవర్స్ ఏదైతే ఉందో దీంట్లో కొద్దిగా ఇండ్యూస్మెంట్ అదే కొన్ని ప్రలోభాలకి ఈ టైంలో గురి చేస్తారనేది ఉంది కాబట్టి దానికోసం ఏదైతే టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ని యాక్టివేట్ చేసాం. పర్టికులర్గా నైట్ పూట పెట్రోలింగ్ ఎక్కువగా చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా పోలింగ్ పార్టీకి సంబంధించి మనం ఆల్రెడీ ఫామ్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చాము. సో ఎలక్షన్ సిబ్బంది కానీ ఎస్ఎన్సీ సర్వీస్ వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరిగింది మన జిల్లాలో. తర్వాత మనకు వాళ్ళకి 3rd ర్యాండమైజేషన్ రేపటి రోజున చేసి సో ఎల్లుండి రోజున మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది ఏ పార్టీ ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తుందో అని తెలుస్తుంది. సో అక్కడ కూడా మళ్ళీ ఫైనల్గా 13వ తేదీ డిస్ట్రిబ్యూషన్ రోజు కూడా మనం ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ రోజున పంపించడం జరుగుతుంది. ప్రతి వెహికల్ ఏదైతే ఉందో ఈవీఎంస్ క్యారీ చేస్తున్న వెహికల్స్ అంటే ఈవీఎంస్ క్యారీ చేస్తున్న ప్రతి వెహికల్కి కూడా మనము GPS ఫిక్స్ చేస్తున్నాం. ఇంక్లూడింగ్ సెక్టర్ ఆఫీసర్ వెహికల్ కానీ తహసీల్దార్ వెహికల్ కానీ ఏదైతే రిజర్వ్ కోసం ఏదైనా అవసరం అనుకున్నప్పుడు రీప్లేస్మెంట్ చేయాలనుకున్నప్పుడు కూడా వాటికి కూడా మనము ఈ వెహికల్ ఈ GPS ట్రాక్ చేస్తాం. దాంతోపాటుగా మనము ఈ వెబ్ కాస్టింగ్ సంబంధించి మన జిల్లాలో 1350 పోలింగ్ స్టేషన్స్లో అంటే ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో పెడుతున్నాము. దాంతోపాటు అదనంగా కూడా అక్కడ ఉన్న ప్రీవియస్ హిస్టరీ బట్టి ప్రీవియస్ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి కూడా మనకున్న 16-26 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 1350 ఆల్మోస్ట్ 83% మనము ఇక్కడ వెబ్కాస్ట్ పెడుతున్నాము. అట్లా ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో 335 లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో 403 పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 335 లొకేషన్స్లో కూడా మైక్రో అబ్జర్వర్ని పెడుతున్నాము. అక్కడ ఎనీవే వెబ్కాస్టింగ్ ఉంటుంది. ఏదైతే వెబ్కాస్టింగ్ అండ్ మైక్రో అబ్జర్వర్ లేని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ 276 ఉన్నాయి. అక్కడ మనం వీడియోగ్రాఫర్ని పెడుతున్నాం. సో ఆల్మోస్ట్ 100% మనము ఎక్స్ట్రా కవరేజ్ ఉంది ఇన్ అడిషన్ టు పోలీస్ ఫోర్స్ అది మన ఎస్పీ గారు చెప్తారు. సో దీంతో పాటుగా మనకు ఈ 72 అవర్స్లో ఏదైతే మనం చేయాల్సిన కార్యక్రమం ఉందో ఈ టీమ్స్ ఇన్స్పెక్షన్ కానీ అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ సంబంధించి ఆల్ పోల్ మెట్లు అంతా వచ్చేసింది. సో అందరూ కూడా పోలింగ్ స్టేషన్ వైజ్గా సెగ్రిగేట్ చేసి రెడీగా పెట్టుకొని ఉన్నారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్షన్ సిబ్బంది అదేవిధంగా కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పార్టీస్ అండ్ మీడియా కోఆపరేషన్తో వీఆర్ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్తో ఎలక్షన్ చేస్తామని అనుకుంటున్నాము. అదేవిధంగా మీ ద్వారా ప్రజలకి ముఖ్యంగా ఇన్ వ్యూ ఆఫ్ ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా లీనియర్గా అంటే వాళ్ళు క్యూ లైన్ ఎట్లా ఉంటుందో ఆ పద్ధతి ప్రకారంగానే షామియానాను ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఖచ్చితంగా వారికి ఒక మెడికల్ టీమ్ ఎమర్జెన్సీ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అదే రకంగా ఎక్కడైతే ఈ పోలింగ్ స్టేషన్లో వీల్ చైర్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక వీల్ చైరు అట్లాగే ఒక అసిస్టెన్స్ కోసం కొందరిని ఫెసిలిటేటర్స్ని పెడుతున్నాం. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వాళ్ళ అసిస్టెన్స్ కోసం ఒక ఓటర్ అసిస్టెన్స్ బూత్ పెడుతున్నాము. అక్కడ BLO విత్ ఎలక్టర్ రోల్తో పెట్టుకుంటూ వచ్చిన వారికి ఏదైనా కన్ఫ్యూజన్ కూడా వాళ్ళు అసిస్ట్ చేస్తారు. ఈ కార్యక్రమాలు ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలకు ఖచ్చితంగా 7 to 6 PM మనకు ఓటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేసి 100% నంద్యాల జిల్లాలో ప్రజలందరూ కూడా ఓట్లో పాల్గొనాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో మనం ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. నౌ ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు నంద్యాల పట్టణంలో అల్లు అర్జున్ సందడి చేశారు. స్థానిక మున్సిపల్ ఆఫీస్ అల్లు అర్జున్ అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అల్లు అర్జున్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి ర్యాలీగా చేరుకుని ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో సేద తీరారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు నంద్యాల ఎమ్మెల్యే నివాసానికి భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద అల్లు అర్జున్ అభిమానులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు హంగామా చేశారు.
ఆయన పాలిటిక్స్ వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి అంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 నెలలు సార్లు కలుస్తాను. అక్కడే తెలుస్తుంది కష్టపడుతున్నాను. నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం కొంచెం కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించింది. నేను వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో తెలుసు. లాస్ట్ టైం ఆయన నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగలం బహిరంగ సభకు జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరారు. నంద్యాల పట్టణం రాజ్ థియేటర్ సమీపంలో పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో ప్రజాగలం బహిరంగ సభని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ గురు ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు పట్టణ పురవీధుల గుండా పవన్ కళ్యాణ్ జిందాబాద్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన సైనికులు పొత్తు కుదిరినప్పటి నుండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు కావడంతో బహిరంగ సభకు నారా చంద్రబాబు నాయుడు రావడం, ఆయన రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధిపై చేసిన ప్రసంగం అందరినీ ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. బాబు, పవన్ కళ్యాణ్తో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ నంద్యాలలో తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. వాళ్ళు వచ్చే వస్తారు ముందుకు. హలో ఏ కజా నూరుకి, అది కజా నూరుకి, మజ్జిగ తాగు. వచ్చినాడు చంద్రబాబు, వస్తున్నాడు. అడ్డములు అందుకు స్లో వస్తుంది. నంద్యాల పట్టణంలో గల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు మాతృ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విమల మనోవికాస్ చైర్మన్ ఉషా కిరణ్ మరియు పాఠశాల గౌరవ డైరెక్టర్ డాక్టర్ కవిత, ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉషా కిరణ్ మాట్లాడుతూ మన జీవితంలో తల్లి పాత్ర చాలా గొప్పదని, మన నిజ జీవితంలో మొట్టమొదటి టీచర్ అమ్మ అని, అమ్మ తర్వాత టీచర్ అని అన్నారు. అమ్మను వర్ణిస్తారని, తర్వాత ఉపాధ్యాయులు వస్తారని, క్రమశిక్షణకు మారుపేరుగా తమ పిల్లల్ని తయారు చేస్తుందని అమ్మ అన్నారు. ప్రతి ఇంట్లో దేవుడు ఉండలేడు కనుక అమ్మను సృష్టించాడని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నడిపించే నాయకుడు కావాలా, నరరూప రాక్షసుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.
నేటితో ప్రచారానికి తెర. సాయంత్రం 6 గంటల వరకు అవకాశం. 144 సెక్షన్ అమల్లో ఉంది. బహిరంగ సభలు నిషేధించాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడి. నంద్యాలలో సినీ నటుడు అల్లు అర్జున్ సందడి. వేలాది అభిమానులు ఘన స్వాగతం. ప్రజాగణం బహిరంగ సభకు భారీగా జనసేన నాయకులు, కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు. నంద్యాల పట్టణంలో గల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.